పొంగపల్లి ఉంటే రాని మంచిగా ఉందా రాని పోయి వచ్చినావా పోలే ఎంతవరకు హన్మకొండలో ఉందా ఏడుందో తెలియదు మొత్తానికి పోలే ఏడున్నావు మరి జనగాంలోనా నేను ఎప్పుడు వచ్చినా నిన్న వచ్చినా 3 రోజులేనా అంతే తిన్నా అన్నం తిన్నా అన్నం తిన్నా పోయినా మంచిగా చూసుకుంటుందా చూసుకోరా చుట్టుపక్కల కదా మా చుట్టుపక్కల అక్కనే పెడుతున్నావు అదే ₹1,00,000 నాన్నకు ₹1,00,00,000 పెట్టి అన్న దొరకడే ఇదంతా ఎవరు కట్టించారు ఇల్లు ఎవరు కట్టారు సీనన్న కట్టిన తిరుపతి అన్న కట్టండి అన్న కూడా కట్టండి నువ్వు కట్టలేదా ఎవరు సీనన్న లేడా ఏడు తప్పిపోయినేమో అవుట్ పోయినట్టుంది ఈడ లేడా హన్మకొండలో లేడా ఏడు మరి పాపు గీమవారు సీనన్న లేడు మరి ఈమె వాళ్ళు గీమవాళ్ళు ఆమె వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాడా సీనన్న నేను వాళ్ళ బిడ్డనే నన్ను అసలేదులే నాదైతే పీసో బిడ్డనే పెద్ద ఆమెనా చిన్న ఆమెనా పీసోకి ఎంతమంది బిడ్డలు కొడుకులు అప్పుడు చెప్పింది నేను చూసినా మిమ్మల్ని 1000 చూసినా ఎంతమంది అమ్మా ఏమో తెలియదు నాకు కూడా నీ తమ్ముడు నీ చెల్లెండి తెలియదు పెద్దమ్మ తెలుసు మర్మించాల వేనావా ఎప్పుడు పోలేదా అసలు ఎప్పుడు పోలే ఎన్ని సంవత్సరాలు అవుతుంది పోక ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెద్ద డాడీ పెద్ద బాబు ఏడి జనగాంలో ఉన్నాడా మరి నువ్వు ఎందుకు ఈడున్నావు పెద్దబాబుని తోలుకొని రావద్దా రాడా ఆయన ఉంటాడా మా ఇల్లు రేపోతా ఈయనే ఉండు పోయినా మంచిగా చూసుకుంటుందా ఓలోని పెట్టాలా పెద్దబాబుకు ఆడ పని మనిషిని పెడుతుంది మరి చిన్న కోడలు ఏడుంది చిన్న కోడలు ఏమి ఎవరు ఎల్లవకి ఎంతమంది పిల్లలు ఎల్లవా పోషవ తెలుసా పోషవ ఇంకా వాళ్ళు తెలుసు అందరు చూసిన బిడ్డ మర్చిలేదు ఎవరి పేరు మర్చిలేదు అలా పోలికలు మర్చిలేవు చెల్లెలు తప్పించి ఆ కొడుకుల బిడ్డలు ఎల్లవా పీచావా మా ఎల్లవా పీచావా కొడుకు బిడ్డలు ఎంతమంది నాకు అర్థం కాదు ఆ బిడ్డలు వచ్చే ఎంతకాలి పెద్దమ్మ అంటే మీరు ఎవరు బిడ్డ అంటే ఎల్లవ బిడ్డని పీచే బిడ్డని కాదు బిడ్డ అని అంటారు.